సినిమాకి దాదాపు 2 కోట్ల పైగా తీసుకునే రెమ్యునరేషన్ వరకు నేను సినిమాకి 2 కోట్లు తీసుకుంటే చాలా బాగుంటుంది. కాదు నేను సినిమాకి 2 కోట్లు తీసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. లావణ్యని ఎందుకు వదిలేయాల్సిన? నేను ఇప్పుడు వదిలేదండి. ఆవిడ డ్రగ్స్ ఇవన్నీ అలవాటు పడినప్పుడు నేను అప్పుడే మాకు అసలు ఏమీ లేదండి. గత 7 ఏళ్ల నుంచి కూడా. ఆ తర్వాత ఆవిడ మస్తాన్ అబ్బాయితో రిలేషన్షిప్లో ఉందండి. నేను అప్పుడు ఏంటంటే ఆవిడ సంగతి నాకు తెలుసు. ఆవిడ మీద బ్లాక్మెయిల్ కేసు ఉందండి. ఆవిడ బ్లాక్మెయిల్ కేసు ఉంది. ఇప్పుడు మస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటూ పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది. నేను చూసాను. నేను చాలాసార్లు చెప్పాను. ఓకే, నేను అన్నిటికంటే ఎక్కువ నాకు అలవాట్లేదు. నేను మామూలుగా ఏంటంటే ఎక్కడైనా చూస్తే ఫస్ట్ ఏంటంటే భయపడి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో లేకపోతే ఎక్కడ నేను ఉన్న దగ్గర చుట్టూ చేస్తున్నప్పుడు వాళ్ళని నేను ఆపలేను కూడా. నేను చాలాసార్లు చెప్పాలి ఏమండి, బాధ్యత గల హీరోగా పోలీసులకు చెప్పాలండి, ఖచ్చితంగా చెప్పాలి. కానీ పోలీసులకి చెప్తే మళ్ళీ నా రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది, వీళ్ళు ఏం రచ్చ చేస్తారు, నేను అదొకటే భయపడ్డాను. సార్ ఇన్ని రోజుల్లో లావణ్య ఎప్పుడైనా అంటే మీడియాకి వెళ్తానని లేకుంటే చాలా సార్లు అండి ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇదే టార్చర్ ఉండేది నాకు. లేకపోతే నేను ఎప్పుడో వచ్చేవాడిని ముందుకి. ఎప్పటిదాకా ఎందుకు ఆగుతాను? చాలా సార్లు. ఇప్పుడు లావణ్య తల్లిదండ్రుల నుంచి మీకు ఏమైనా బెదిరింపులు వస్తాయి? ఓన్లీ లావణ్య మాత్రమే. ఆమెతో కూడా ఆమె ప్రతి దగ్గర బ్లాక్ చేస్తుంటే ఆమె నాకు ఫోన్ రావట్లేదండి. నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ ఫోన్లు చేస్తాను. రిలేషన్షిప్లో మీరు అంటే ఈ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఏమీ చెప్దాం అనుకోవట్లేదండి. దయచేసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి. నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతా. లీగల్గా వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తాను. నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతా. దయచేసి మీ సపోర్ట్ కూడా నాకు అవసరం. సార్ అరెస్ట్కి ముందు వరకు టచ్లో ఉన్నారా లేకపోతే అరెస్ట్ తర్వాత నుంచి దూరం?